ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల జోరుగా పందెం కోళ్లు కాళ్లు దువ్వాయి. పెద్ద ఎత్తున బరుల్లో నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అర్ధరాత్రి వేళల్లోనూ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పందాలు సాగాయి. వీటిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. ఎక్కడెక్కడి నుంచో పందెం రాయిళ్లు, జోదగాళ్లు విచ్చేశారు. భారీగా నగదు చేతులు మారింది. సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోడి పందేలు పలుచోట్ల ఉత్సాహంగా సాగాయి. సంప్రదాయ కోడి పందేలతో విజయవాడ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఈసారి నగర పరిసర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. 100 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రివేళ సైతం పోటాపోటీగా కోళ్ల పందాలు నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీల్ని వీక్షించారు. తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా తరలివచ్చారు. అతిథుల కోసం నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కొత్తూరు తాడేపల్లిలో మామిడి తోటలో ఏర్పాటు చేసిన బరిలో కోడి పందాలు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరు, కేసరపల్లిలో కోడి పందాల్ని వీక్షించేందుకు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పలుచోట్ల కోడి పందాలు, పేకాట బరులు ఏర్పాటు చేశారు. బరుల వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. బరుల వద్ద లక్షల్లో నగదు చేతులు మారింది. మేము ఆస్ట్రేలియా నుంచి వచ్చామండి. సో ఫస్ట్ టైం నేను ఆంధ్రాలో అసలు సంక్రాంతి ఎలా ఉంటుందో చూస్తున్నాను. ఫస్ట్ టైం నేనైతే చూడటము. అండ్ ఇప్పుడు కోడి పందాలు అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. చాలా బాగా అనిపిస్తోంది. సాంప్రదాయబద్ధంగా ఇట్లా జరుగుతుందని నాకు ఇప్పుడే తెలిసింది అసలు. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. పెన్నట్టు లేని విధంగా చాలా బాగా రెడీ చేశారు, డెకరేషన్ చేశారు. యార్లగడ్డ గారు బాగా భద్రతలు తీసుకుని ఆడవాళ్ళకి కానీ విఐపి సిస్టమ్ కానీ ఇదంతా చాలా బాగుంది. మునుపెన్నట్టు లేని కోడి పందాలు గోదావరి జిల్లాల కన్నా బాగా జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలతో పాటు గుండాటలు యథావిధిగా సాగాయి. తణుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కోడి పందాలు, గుండాటలు రాత్రి సమయంలోనూ నిర్విరామంగా నిర్వహించారు. కడప జిల్లా లింగాల మండలం దొడ్లవాగు శివారులో ఏర్పాటు చేసిన కోడి పందాల్ని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో మాదిరిగా సంప్రదాయబద్ధంగా కోడి పందాల్ని నిర్వహిస్తున్నట్లు బీటెక్ రవి తెలిపారు.